ఫైళ్లతో సహా సంతకాలతో సహా ఎట్లా జరిగిందనేది వివరించారు. అంతకంటే వివరణ ఎవరు అనుకుంటా చాలా చక్కగా మాట్లాడిండు. అయితే నేను కూడా ఏమంటున్నంటే ఈ ఉద్యమాన్ని అయితే నాకు తెలిసి నాకున్నటువంటి పరిజ్ఞానం వల్ల ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే ఇది డంపింగ్ యార్డ్ అనేది కంప్లీట్గా పర్మిషన్లు అన్నీ వచ్చినాయి, టెండర్ కూడా పోయింది. కాబట్టి దీన్ని ఆపాలంటే కేవలం ఒక ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే తప్ప ఎవరు దొరకారు. కాబట్టి మనం ఆ స్థాయిలో ప్రయత్నం చేస్తే అంటే ఈ నిరాహార దీక్ష చేసుకుంటూ ముఖ్యమంత్రి దగ్గరికి మన బాధ మన అవస్థ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ గెలిచినటువంటి ఇంతకుముందు మీరు చక్కగా చెప్పారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అయిపోయిన తర్వాత హుజురాబాద్ను మంచి కోరేవారైతే ఇది రద్దు చేయాలి, ఆపాలి. కాబట్టి అప్పుడు గెలిచినటువంటి నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ అదే పార్టీ వారికి అయినా కూడా ఇక్కడ దాదాపు వివిధ స్థాయిల్లో కూడా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకొని చలో హైదరాబాద్ అని ముఖ్యమంత్రి గారు సైన్ తీసుకొని ఇలా బల్మూరి వెంకట్ గారు వారికి దగ్గరన్నారు, వారు వీరికి దగ్గరే. కాబట్టి ఆయన ఒక ప్రోగ్రాం తీసుకొని ఒక పూట మొత్తం ప్రజాప్రతినిధులు అంటే గెలిచినటువంటి సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా అవస్థ ఇట్లా ఉంది, మాకు వెంటనే రద్దు చేయాలని చెప్పి అనుకుంటే మాత్రం సక్సెస్ఫుల్ అవుతుంది. అది ఒక ప్రోగ్రాం పెట్టి అది 1000 మందా 5000 మందా 10,000 మంది తర్వాత కానీ మొత్తానికైతే గెలిచినటువంటి అప్పుడు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాయకుల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఒకటే రోజు మనము ముఖ్యమంత్రి గారిని కలిసి మన బాధలు కనుక వివరిస్తే ఇది సక్సెస్ఫుల్ అవుతుందని నా నమ్మకం. కాబట్టి ఆ లైన్లో ఆలోచిస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత మనము ఆపాలనుకుంటే కొంత కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడే దాన్ని ఉన్నప్పుడే తీసేస్తే బాగుంటుందని. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ప్రోగ్రాము అందరి నాయకుల నంబర్లో రాసుకొని అందరి నాయకులకు సమాచారం అందించి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ముఖ్యమంత్రి గారిని అడిగి మనం ఒక టైం తీసుకుంటే ఒక రోజు పోయి అందరం కలిసి మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఈ ఖచ్చితంగా డంప్ యార్డు క్యాన్సిల్ అయ్యేంత వరకు వివిధ రూపాల లోపల తీసుకుపోవాలి. ఇది పార్టీలకు అతీతంగానే, ఎందుకంటే అసలు చచ్చిపోయినాక పార్టీ ఎక్కడికి అది ఎక్కడిది. కాబట్టి అనారోగ్యాలు అయ్యి చావడం కంటే ఇప్పుడు మంచిగా ఉండాలి, మంచిగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇట్లనే ఇంకా నిర్వాహకులు ఎవరైతున్నారో వీళ్ళు ఇట్లనే చేసుకుంటూ ఈ ప్రోగ్రాం కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా పర్సనల్గా నేను అనుకున్నా. ఒకరోజు ప్రోగ్రాం పెడితే దాన్ని అదంతా ఎట్లా చేద్దాం, ఆ రవాణా ఎట్లా చేద్దాం, ఆ వెహికల్స్ ఎట్లా పెడదాం, అదంతా కూడా ప్లాన్ చేద్దాం. దాంట్లో నేను మీ 100% నేను 100% మీకు నేను చేదువాడుగా ఉంటా అని చెప్పి మనవి చేస్తూ ఈ ప్రోగ్రాం మాత్రం తీసుకుంటే ఇప్పుడే ఆ వెంకట్ గారితో మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ